హలో స్టూడెంట్స్, నేను ఇవాళ ఒక కంట్రీ గురించి మాట్లాడదామని వచ్చేస్తా. అదేం కంట్రీ తెలుసా? న్యూజిలాండ్. సో చాలా మంది న్యూజిలాండ్ ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ బేసిక్గా న్యూజిలాండ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అండ్ న్యూజిలాండ్ అప్లై చేయాలి అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలో తెలీదు. సో ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. సో చాలా మంది ఐఎల్స్, టోఫల్, డ్యూలింగో, పీటీ రిక్వైర్మెంట్ ఎంత, ఏమేమి యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నారు. సో ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తారు, టోఫల్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ పీటీ యాక్సెప్ట్ చేస్తారు. టోఫెల్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ బేస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, హోమ్ బేస్ యాక్సెప్ట్ చేయరు. అండ్ డ్యూలింగో కూడా మీకు 1 or 2 యూనివర్సిటీస్కి మాత్రమే. సో ఎక్కువ దాని మీద ఫోకస్ చేయొద్దు. సో ఐఎల్స్ అండ్ పీటీ మీద ఫోకస్ చేయండి. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకు 6.5 విత్ నో బ్యాండ్ లెస్ దాన్ 6 ఐఎల్స్ అండ్ పీటీ వచ్చేసి 58 నో బ్యాండ్ లెస్ దాన్ 50. సో ఒకవేళ టోఫెల్ అయితే కనుక 90 ఇస్ ద రిక్వైర్మెంట్. సో ఇవి జనరల్గా ఇంగ్లీష్ రిక్వైర్మెంట్స్. అండ్ పర్సంటేజెస్ జస్ట్ 60 ఉన్నా కూడా దే ఆర్ యాక్సెప్టింగ్. ఈవెన్ 60 బిలో ఉన్నా కూడా కొన్ని యూనివర్సిటీస్కి మనం ట్రై చేయొచ్చు. మోస్ట్లీ కాలేజెస్ కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. సో ట్రై చేయండి. అండ్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు. సో నేను అబ్జర్వ్ చేసిన బెనిఫిట్స్ అన్ని మీకు చెప్తున్నాను. స్పౌస్ కేస్ యాక్సెప్టెడ్. స్పౌస్ అక్కడికి వెళ్ళాక ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు అండ్ ఏ రిస్ట్రిక్షన్ ఉండదు. అండ్ 20 అవర్స్ వచ్చే పార్ట్ టైము ఈ కంట్రీకి 25 అవర్స్ పార్ట్ టైం ఇస్తుంది. సో పిఎస్డబ్ల్యూ వచ్చేసి 3 years పిఎస్డబ్ల్యూ ఉంది. ఒకవేళ మీరు మాస్టర్స్కి అప్లై చేసి ఒక 1 year కోర్స్ ఆర్ 2 years కోర్స్ ఆర్ 1.5 years ఆఫ్ కోర్స్ తీసుకున్నా సరే మీకు 3 years పిఎస్డబ్ల్యూ వస్తుంది. అండ్ కొంచెం పిఆర్ వీసా ఛాన్సెస్ ఉన్న కంట్రీ కాబట్టి మీరు ఈజీగా రెసిడెన్స్ అవ్వచ్చు. సో ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి, ఒకవేళ ఫినాన్షియల్ రిలేటెడ్ అంటే కనుక ఫినాన్షియల్ రిలేటెడ్ కూడా సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, లోన్ యాక్సెప్టెడ్. సో ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీ ప్రొఫైల్ షేర్ చేయండి. అండ్ నాకు ఇంకొక క్వరీ కూడా వస్తుంది, ఎంఓఐ బేస్డ్ మీద వీసాస్ వస్తున్నాయి అని అంటున్నారు. సో ఎంఓఐ బేస్ మీద ఒకవేళ మనం ట్రై చేసినా అప్లై చేసినా కూడా లైక్ వీ కెన్ అప్లై ఫర్ 1 or 2 యూనివర్సిటీస్. అండ్ అవి కూడా మీకు ఇమిగ్రేషన్ నుంచి కాల్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ గ్యారంటీగా ఉంటుంది కాబట్టి సో మోస్ట్లీ స్కోర్తోనే అప్లై చేయండి. ఏమైనా ప్రొఫైల్ వాల్యుయేషన్ కావాలి అంటే ఇమీడియట్లీ మాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.